హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏమిటంటే చేపల పులుసు చాలా కష్టమని కొంతమంది చేయడం కూడా మానేస్తారు. కానీ ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేయండి. వీటి కోసం ముందుగా ఫిషెస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇవి నీసు వాసన రాకుండా ఉండాలంటే ముందుగా ఎలా కడగాలంటే ఇందులో ఉప్పు 1 టేబుల్ స్పూన్ అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్ వేసి శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేయాలండి. ఇలా పీసెస్ ఇలా నేను చూపిస్తున్న విధంగా శుభ్రంగా అయితే ఉండాలండి. ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని నీట్గా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే 1.5 టేబుల్ స్పూన్ పసుపును అలాగే 2 స్పూన్స్ కారంను వేయండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను 2 టేబుల్ స్పూన్స్ వేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేయండి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ను వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేయండి. వేసిన తర్వాత ఈ పీసెస్ మొత్తానికి బాగా కలిసేటట్టుగా కలపండి. ఇలా ఇవన్నీ మనం ముందుగానే కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ మసాలా మొత్తం బాగా ఈ పీసెస్కి పట్టాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని పోయండి. ఆయిల్ని పోసిన తర్వాత ఇందులో 2 ఆనియన్స్ని కట్ చేసి శుభ్రంగా కడిగి వేయండి. ఈ ఆనియన్స్ని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా ఫ్రై చేయండి. అలాగే 2 గ్రీన్ చిల్లీస్ని తీసుకొని నిలువుగా కట్ చేసి వేయండి. ఇవి కూడా దోరగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి కలపండి. ఇలా ఇవి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలా పట్టించి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా స్లోగా వేయండి. ఫిష్ పీసెస్ని జాగ్రత్తగా వేయాలండి. ఒకదానిపైన ఒకటి వేయకూడదు. ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకొని ఇలా లోపల చుట్టూతా వేయండి. కొంచెం స్పేస్ ఉండేటట్టు చూసుకోండి. ఈ మొత్తం ఫిష్ పీసెస్ని వేసిన తర్వాత అందులో మిగిలిన మసాలా పేస్ట్ మొత్తం కూడా వేయండి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టండి. 2 మినిట్స్ ఈ ప్లేట్ని అలా ఉంచి 2 మినిట్స్ తర్వాత తీయండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ పీసెస్ మొత్తాన్ని స్లోగా టర్న్ చేయండి. ఈ పీసెస్ ఒక్కొక్కటిగా స్లోగా టర్న్ చేయండి. హై ఫ్లేమ్ మీద పెట్టారంటే కనుక ఈ పీసెస్ కింద అడుగున అంటుతాయండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా స్లోగా టర్న్ చేశారంటే కనుక అడుగున అంటకుండా ఇలా ఫిష్ పీస్ కరెక్ట్గా వస్తుందండి. ఇలా తిప్పిన తర్వాత ఒక 1 మినిట్ ఇలా ప్లేట్ పెట్టేసి తీయండి. మనం ముందుగానే చింతపండు గుజ్జును అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. గుప్పెడు చింతపండు గుజ్జును గింజలు లేకుండా తీసుకొని పెట్టుకోండి. ఈ చింతపండు గుజ్జును 1 కప్పు ఇందులో వేయండి. 1 కప్ చింతపండు గుజ్జుకి 1 కప్ వాటర్ సరిపోతుందండి. 1 కప్ వాటర్ని అయితే యాడ్ చేయండి. ఈ కొలతతో అయితే కరెక్ట్గా పులుపు సరిపోతుందండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మూత పెట్టి మరిగించండి. ఇలా మరిగిన తర్వాత ఒకసారి ప్లేట్ తీసి స్లోగా అయితే మళ్ళీ ఇంకొకసారి ఈ ఫిష్ పీసెస్ని కలపండి. పదే మాత్రం అలవాట్లో పొరపాటులాగా స్పూన్ తోటి కలపకండి. ఎందుకంటే ఫిష్ పీసెస్ విరిగిపోతాయండి. పులుపుకి తగ్గ సాల్ట్ సరిపడిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే గనక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేయండి. ఇలా బుడగల రూపంలో ఆయిల్ పైకి తేలితే కనుక చేపల పులుసు రెడీ అయినట్టండి. ఈ విధంగా మీరు ఇంట్లోనే ఎంతో ఈజీగా చేపల పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.